రైట్ గా నెక్స్ట్ ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దానిపై అయితే మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దాదాపుగా 1456 పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు కూడా అన్ని కూడా సజావుగా కొనసాగడంతో అయితే పోలింగ్ అయితే సజావుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 12,12,679 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకే ప్రత్యేకంగా బాధ తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ దాదాపుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఓటర్లు కూడా భారీగా అంటే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 5,67,796 మంది పురుష అంటే ఓటర్లు, అదేవిధంగా 6,27,916 మంది మహిళా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఇప్పటికే ట్రాన్స్జెండర్లు 78, అదేవిధంగా ఏదైతే ఎన్ఆర్ఐలు 154 మంది కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సర్వీస్ ఓటర్లు 683 మంది అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇప్పటికే బాగుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంటే పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 5 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఏదైతే ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు అయితే ఏదైతే గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లికిలో సండ్ర వెంకటవేరే కూడా తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా ఇప్పటికే 1456 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 3 మోడల్ పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా పీడబ్ల్యూ పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా యూత్ ఓటర్లను ఆకర్షించుకునేందుకైతే ప్రత్యేకంగా ఒక అంటే యూత్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అతి సమస్యాత్మకంగా సాధారణ పోలింగ్ కేంద్రాలను అయితే వారు పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి, వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా అంటే ఏర్పాటు చేసేటువంటి కేంద్ర సాయుధ బలగాలను కూడా ప్రత్యేకంగా దించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 390 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం అతి సమస్యాత్మకంగా ఉన్నాయి. అక్కడైతే కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి అయితే పోలింగ్ కేంద్రాలను అయితే తీసుకొని అయితే ఇప్పుడు ఓటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రాలకు చేస్తే ప్రత్యేకంగా కూడా ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సాధారణ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏమా హామీలుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 2 నియోజకవర్గాల్లో జనరల్ స్థానాలు ఉన్నాయి. పాలేరు, ఖమ్మం ఈ 2 జనరల్ స్థానాల్లో మాత్రం ఏమా హామీలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికీ డుంగా నీనా అనే వేలో మాత్రం వారైతే ఇప్పుడు పోటీ తలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాత్రి వరకు కూడా ప్రలోభాల పర్వాలకి అయితే తెరదింపారు. వారందరినీ కూడా ఏదైతే అంటే తమ ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు అయితే సామధాన దండోపాయాలు అయితే ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ ఓటు అంటే పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా మీరు చూస్తున్నట్టుగా ప్రత్యేకంగా కూడా అంటే హెల్త్ కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంటే వృద్ధులకు కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసి వారందరినీ పోలింగ్ కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఈవీఎం కేంద్రాలకు సెక్టోరియల్ అధికారులు, అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులు అయితే ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే రూట్లలో కూడా ప్రత్యేకంగా అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏదైతే 100 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఎక్కడ కూడా 5 కంటే ఎక్కువ కూడా గుమ్మికూడవద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 4 జిల్లాల్లో మాత్రం ఇప్పటికే అంటే కేంద్ర బలగాలు ప్రత్యేకంగా 4 గంటలకే పోలింగ్ అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ కేంద్ర బలగాలు, అదేవిధంగా రాష్ట్ర బలగాలు కూడా ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా అంటే ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే డబ్బులకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 16 కోట్ల వేల రూపాయలు అయితే కొట్టబడిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరూ వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా సీజ్ చేసినారని చెప్పేసి ఇప్పటికి చెప్తున్నారు. ఇప్పటికే భారీగా మద్యం కూడా పట్టుబడినప్పుడు అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళల కోసం, అదేవిధంగా అంటే పురుష అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొంచెం మందకొడిగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే బారులు కూడా అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా బారులు తీరుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గతంలో పోల్చుకుంటే 2018లో ఓటు ఏదైతే ప్రత్యేకంగా అంటే
విలక్షణ తీర్పునిచ్చిన ఖమ్మం జిల్లా ఈసారి కూడా ఆ దిశగా విలక్షణ తీర్పిస్తుందా, లేకపోతే ప్రత్యేకమైన ఏదైనా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఉంటే ఇక్కడ మాత్రం ఒకవైపుగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఈసారి కూడా ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది చెప్పేసి జిల్లా ప్రజలైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 5 నియోజకవర్గాల్లో ఇప్పటికైతే పోలింగ్ కోసం అయితే ఓటర్లు బారులు తీరిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.